రూపాయికి ఇల్లు అన్నారు, అది మాటలకే పరిమితం అయింది. ఈ ఇల్లు ఇచ్చేదాకా ఓట్లు అడగమన్నారు, మనుషులే లేకుండా పారిపోయినారు. అదేమనంటే హామీలు ఇచ్చాము, మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు, ఏమీ ఇవ్వలేదు, పారిపోయినారు. ఈరోజు ఇంకా హౌసెస్ చూద్దాం, దాంట్లో ఎలా ఉన్నారు చూద్దరు. కానీ అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ. ఆ కళని కళగానే మిగిలిచ్చారు. ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లులు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా? ఇచ్చిన ఇల్లులు ఇవ్వాలయా బాబు. దయచేసి ఇమీడియట్ గా ఇల్లులు ఇవ్వాలి. నేను ఇల్లులు మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను. ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవడం ఎంత బాధ, నేను 10 సార్లు చెప్తున్నా. బాధ నాకు తెలుసు, నేను అనుభవించి వచ్చాను. ఒక నెల కడుపు కట్టుకుంటే ఒక నెలలో ఎన్ని కోరికలు చెప్పుకుంటే రెంట్లు కడతాం అనేది నాకు తెలుసు. సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లు ఇవ్వకపోవడం అనేది చాలా దరిద్రం. ఇమీడియట్ గా ఇల్లు శాంక్షన్ చేయాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా? వాళ్ళ నాయకులు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? ఇమీడియట్ గా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నారు. లోపల జరిగే ఒక్కొక్క విషయాల్ని మీకు చెప్తే చాలా బాధేస్తుంది. నేను పైకి వెళ్ళి చూసా, వాటర్ అసలు ఇల్లులు కట్టారు. ఆ ఇచ్చిన వాళ్ళకి పోనీ ఒక 20% ఏదో మమ అనిపించిన ఇల్లులకి నీళ్లు లేవు. ఆ నీళ్ళు అసలు ఏంటి? నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు? ఒక మనిషి మైండ్ నుంచి ఆలోచిస్తే, మనసు నుంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు. ఏది ఆ పక్కన సరే ఈ ఇల్లులు ఇవ్వలేదు, ఇంకో ఇల్లులు ఇస్తా అన్నావు, 9 అంకణాలు అన్నావు. ఎంత 7 ఇచ్చారా? 6 అంకణాలు ఇచ్చారు. పోనీ అయ్యైనా బాగున్నాయా? అవి కూడా లేవు. వాటర్ వచ్చిందనుకో, వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు. అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు? ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి, శాంక్షన్ చేయాలి. అసహిస్తున్నారు, క్షమించండి, మాట్లాడకూడదు. అదేనంటే ఏదైనా మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు, వచ్చి ఉగాదికి ఇస్తాను, సంక్రాంతికి ఇస్తాను, బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి. ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఈ రంగులు వేసుకున్నారు సార్, రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత 14 లక్షల ఇల్లు. సో ఆ 14 లక్షల ఇల్లు రంగులు కొట్టున్నారు చూసారా? ఆ రంగులు కొట్టే డబ్బులు తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేదల బతుకులు బాగుండేవి. అవి చేయడం చేత కాదు. రోడ్డంతా ఈ రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు. ఆ పోస్టర్లు డబ్బులు తీసి ఇచ్చినా కూడా అది వేస్ట్ చేయకుండా ఆ డబ్బులతో ఎవరి డబ్బు అండి అది? పోస్టర్లు వేసుకుంది ఎవరి డబ్బు? ఆ పోస్టర్ డబ్బు అయ్యి ఆలోచించండి. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఏదో అంటుంటారు చాలా మంది. ఆయన ఎవరో పేరున్న నాని, పేరు లేని నాని, ఏం పేరు అయింది? పేర్లు నాని. పేర్లు నాని గారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మీకు పీర్ల పండగే గుర్తుపెట్టుకోండి.
తెలుసుగా పిల్లల పండుగ ఎలా ఉంటుందో. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్. జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన వెనకాల, జానీ మాస్టర్ ఉన్నాడు. ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి, వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు? మాటలు మాకు రావా? మాటలు మేము మాట్లాడలేమా? కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది? ఎవరిని తిట్టొద్దు, ఎవరిని విమర్శించొద్దు, నిజం ఏందో అదే మాట్లాడన్నారు. అందుకే మేము కాముకున్నాం. ఈ రోజు అదేంటది వైసీపీ భవనం కదండి, ఇది వైసీపీదే కదండి. అది చూడండి ఎలా ఉందో, ఒక స్వర్గంలాగా కట్టుకుంటున్నారు. ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి. మీ భవనాల్లో మాత్రం అమ్మ కలకల ఆడాలి, పేదలు మాత్రం విలవిలలో ఆడాలి. మాట్లాడితే సరే ఒకటే అండి, మనుషుల్ని తిట్టడానికో పదవులు ఆశించో నేను రాలా. ఓకే, నేను వచ్చింది కేవలం సామాజిక న్యాయం మా కళ్యాణ్ అన్న చేస్తాడు, ఆయన వెనకాల ఉండి ముందుకు నడవడానికి వచ్చాను. ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతుంది. జనసేన పార్టీ తరపు నుంచి ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలి. ఎవరు స్పందిస్తారో స్పందించండి, మీరు అడగాలంటే అడగండి. ఖచ్చితంగా బాధేస్తుందండి, ఎందుకంటే ఇచ్చిన ఇల్లులు ఇంట్లో ఉంటే ఏడ కూలిపోయి పడిపోతాం అని చెప్పి ఇళ్లలో చేరలేక పరిస్థితి ఆ ఇల్లులు అయితే. సో ఏమైనా మాట్లాడితే కేసులు, మాట్లాడితే మనుషులు పెట్టి బెదిరీటాలు, మాట్లాడితే మనుషులు పెట్టి కొట్టిటాలు. ఏంటండి ఇది దౌర్జన్యం? మీరు చేసే పనులే కదా చెప్తున్నది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జనసేన సైనికులు ఓకే కొడతారనో ప్రాణాలు తీస్తారనో భయపడే సమస్య లేదు. ఓకే, జనసేన సైనికుడు అంటేనే ప్రాణాన్ని ముందు పెట్టి ముందుకెళ్తారు. మీకు మాట చెప్తాను, ఇది ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ గురించి కాదు, ఒక చిన్న మాట చెప్తాను. నా బ్లడ్ లో ఉండేది ముస్లిం రక్తం. మాకు చెప్పేది చిన్నప్పటి నుంచి ఒకటే, ఎప్పటికైనా పోవాలి, ఎప్పటికైనా చావాలి అని చెప్పి మాకు ఎక్కిచ్చారు బాగా. సో చావుకో దీనికో భయపడం మేము. సో మా మనస్ఫూర్తిగా మేము వచ్చేది ఎందుకనంటే 10 మంది బాగుండాలని వస్తున్నాం. సో మాతో పాటు ప్రతి ఒక్క చెప్తున్నా కదండి, ఇండియాకి 3 రంగులు ఎలా ఉన్నాయో అలాగే చక్రం ఎలా ఉందో ఇంకో రంగు. వీళ్ళంతా జనసేన సైడ్ ఉంటారండి. మేమంతా ఒకటే కులం, జనసేన కులం తప్ప ఇంకేం లేదు. సో మేము మా జనసేన తరపు నుంచి, మా కళ్యాణ్ బాబు తరపు నుంచి సామాజిక న్యాయం చేస్తున్నాము. ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలి, ఇమీడియట్గా కదులు రావాలి.